హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఖాళీ టూత్పేస్ట్ క్యాప్స్తో ఇయర్ రింగ్స్ చేయడం ఎలాగో చూపించబోతున్నానండి. వీటికైతే 2 క్యాప్స్ సరిపోతాయి. ముందుగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక కత్తిరి సాయంతో మధ్యలో హోల్ అనేది చేసుకుంటున్నానండి. హోల్ అనేది కొంచెం పెద్దదే చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా రెండిటికి చేసేసాను. నెక్స్ట్ నేను ఒక సిల్క్ థ్రెడ్ అనేది తీసుకున్నాను. ఒక బుక్కి రౌండ్గా దాన్ని చుట్టుకుంటున్నానండి. నేనైతే 30 సార్లు చుట్టుకున్నాను. ఎడ్జెస్ కట్ చేసేసుకొని ఆ ఎడ్జెస్ దగ్గర కంపల్సరీ కట్ చేసేటప్పుడు గమ్ అయితే అప్లై చేసుకోవాలండి. లేకపోతే సిల్క్ థ్రెడ్ కదా మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. క్యాప్కి కూడా స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ సిల్క్ థ్రెడ్ని క్యాప్కి స్టిక్ చేసేసి అసలు మీకు కొంచెం కూడా క్యాప్ అనేది కనిపించకుండా మొత్తం రౌండ్గా చుట్టుకోవాలి. చాలా నీట్గా కేర్ఫుల్గా చుట్టుకోవాలండి. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఇక్కడైతే నేను ఎడ్జెస్ కూడా కట్ చేసేసి స్టిక్ చేసుకుంటున్నానండి. నేను రెండిటికి అలానే చేసేసాను. దీనికి కావాల్సినవి వైట్వి 2 క్యాప్స్ టైప్లో ఉంటాయండి పూసలు, అవి తీసుకున్నాను. 2 పెద్ద పూసలు తీసుకున్నాను. కొంచెం మా పాప చెవిలో ఉంటే అవి తీసుకున్నాను. అసలు గోల్డ్దేమో స్టోన్కి బేస్ వేస్తారండి అడుగులో, అవి తీసుకున్నాను. అవే అవైలబుల్గా ఉన్నాయి నా దగ్గర, అవి తీసుకున్నానండి పూసలు. అవి క్యాప్కి కింద వైపు ఫ్యాబ్రిక్ గ్లూ వాడానండి. నేను అక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకొని మీడియం సైజ్ పూసలు ఉన్నాయి కదా వాటిని అనేది అక్కడ స్టిక్ చేస్తున్నాను. నేను వీడియోలో చూపించినవే స్టిక్ చేసుకోమని అయితే చెప్పనండి. అదంతా మన క్రియేటివిటీయే ఉంటుంది. మీ కలర్ శారీకి ఏది మ్యాచింగ్ అయితే, లేకపోతే మీరు ఏ డ్రెస్ మీదకి వేసుకోవాలంటే ఆ కలర్స్ ఉంటే మీరు యూస్ చేసుకోవచ్చు. పెరల్స్ నేను ఇప్పుడు పూసలు స్టిక్ చేసే చోట మీరు స్టోన్ చైన్ యూస్ చేసుకోవచ్చు, పెరల్ చైన్ యూస్ చేసుకోవచ్చు, బాల్ చైన్ యూస్ చేసుకోవచ్చు. ఏదైనానండి, అది అంతా మన క్రియేటివిటీయే. ఇలాంటివి మీరు బయట తీసుకోవాలన్నా కూడా చాలా కాస్ట్ ఉంటాయండి. మనం ఈజీగా ఇంట్లోనే చాలా తక్కువ కాస్ట్తో చేసుకోవచ్చు. నేనైతే ఏది బయట నుంచి తెప్పించలేదండి. శారీ వర్క్కి మిగిలిపోయిన సిల్క్ థ్రెడ్, మా పాపకి పూసల దండలు ఉంటాయి కదా, అవన్నీ ఊడిపోయినప్పుడు తెగిపోయినప్పుడు నేను ఏది పడేయనండి. చాలా జాగ్రత్త చేసి పెట్టుకుంటాను. ఇలాంటివి చేసేటప్పుడు యూజ్ అవుతాయి అని చెప్పి నేను మా ఇంట్లో ఏమున్నాయో అవే వేస్ట్గా పడేయకుండా జాగ్రత్త చేసుకొని నీట్గా మా పాపకి డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా చేస్తున్నానండి. నెక్స్ట్ ఒక చిన్న పూస అయితే తీసుకున్నానండి ఫస్ట్. తర్వాత పెద్ద సైజు పూస వేసుకున్నాను. ఈ సైజు పూసలు 3 వేసుకున్నాను నేను. మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ వేసుకోవచ్చండి, అది కూడా మన ఇష్టం. నాకైతే అంత లెంత్ సరిపోతుంది అనిపించింది, అందుకే 3 వేసుకున్నాను. అలా కింద నుంచి పైకి తీసుకోవాలి నిడిల్ అనేది. పైన నేను ఇందాక గోల్డ్ పూస వేయలేదండి. దానికి నాకు ఆ ఇయర్ రింగ్ పెట్టినప్పుడు దానికి దీనికి అసలు గ్యాప్ అనిపించలేదు. అందుకే దీన్ని గోల్డ్ బీడేసి ఆ పైన వేసిన రింగ్ మాత్రం అది స్టోన్కి యూజ్ చేసే బేస్ అండి. నా దగ్గర అది ఉంటే అది యూజ్ చేశాను. మీరు ఆ ఇయర్ రింగ్ పెట్టాను కదా, అది పెట్టకుండా మీరు ఫిష్ హుక్ ఉంటుంది కదా, అదైనా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే లేదు ప్రజెంటు, అందుకనే ఇదే యూజ్ చేశాను. బయట కొనాలంటే చాలా ఎక్స్పెన్సెస్ అవుతుందండి. ఇలా తయారు చేసుకుంటే తక్కువలో అయిపోతుంది.